ఈరోజు నేను కాకరకాయ స్టఫింగ్ చూపిస్తున్నాను. లాస్ట్ రోజు నా వీడియో ఫాలో అవ్వండి. ఈ విధంగా లైట్గా చెక్కించుకోండి కాకరకాయలన్నీ. బాగా మీదంతా తీసేసుకోవాలి. నేను ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోపలదంతా తీసుకోండి. ఈ విధంగా లోపల గుజ్జంతా తీసేసుకోండి. ఈ విధంగా నేను లోపల నుంచి గుజ్జు తీసుకుంటే ఈ గుజ్జు కూడా పారిపోకూడదు. ఇది మనం యూజ్ చేద్దాం చూపిన తర్వాత. ఈ విధంగా ప్లేట్లో వేసుకోండి. ఇది స్టీమ్ పట్టాలి. మనం స్టీమర్ ఉంటే స్టీమర్ చేసుకోండి, లేదంటే ఒకవేళ కన్నాలు ఏమైనా ప్లేట్లు ఉంటే దాంట్లో పెట్టుకోండి. దాన్ని కొంచెం సాల్ట్ వేసుకోండి, పసుపు, ఉప్పు వేసుకొని ఇలా కలిపేసుకోండి. పసుపు ఉప్పు పెట్టింది ఇలాగా స్టీమింగ్ చేసుకోవాలి. ఇంకా స్టీమర్ ఉంటే స్టీమర్ యూస్ చేసుకోండి. కొంచెం వాటర్ స్టీమ్ అవ్వడానికి మెత్తగా అవ్వకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి, లేదా స్టఫ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటాం. అందులోని కొంచెం శనగపలుకులు కొంచెం యాడ్ చేయండి. శనగపలుకు కొంచెం కబురుకోరు, ఫ్రై చేయాలి. నువ్వులు, ధనియాలు, సోపు, జీలకర్ర ఇవి ఫ్రై అవ్వాలి. ఇగో మనం కాకరకాయ లోపల తీసుకున్నాం కదా గుజ్జు, అది కూడా ఇంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లో ఫ్రై చేయండి. మిక్సీ జార్లో తీసుకుంటాం. తీసుకుని మిక్చర్లోని కారం, సాల్ట్ ముక్క, కొంచెం చింతపండు, పులుపుగా కారంగా తీపిగా ఉంటుంది. మిక్సీ చేసుకుని పేస్ట్ ఇలా తీస్తాం. ఎక్దం వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా ఇలా డ్రై డ్రైగా రావాలి. కొంచెం గరం మసాలా, ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే గరం మసాలా వేసాక ఫస్ట్ వేయాలి, నేను మర్చిపోయాను. స్టఫ్ చేసిన మిక్చర్ అంతా చాలా గట్టి ప్రెస్ చేసి, ఎందుకంటే ఇలా తింటుంటే మసాలా మీకు తగలాలి. పులుపు, కారం, ఉప్పు, గరం మసాలా, నువ్వులు, కబురుకు అంతా మీకు తగలాలి. బాగా ప్రెస్ చేసి తోడ్చండి. నేను మసాలా పెట్టుకున్నాను. ఇవి ఆయిల్లోని వదలాలి మెల్లిగా. ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదు, ఆల్రెడీ కుకింగ్ స్టీమ్ అయితే కదా. కొంచెం మూత పెట్టుకుంటాం. ఇది వేసుకొని 2 minutes అంటే ఇలా ఉంచండి. మూత పెట్టేసి ఒక 5-10 minutes ఉంచండి. మనకి మిగిలిపోయింది కదా ఆ మసాలా కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా కలిపేసుకోండి. ఇంకొక 2 seconds మూత పెట్టేసి ఉంచుతాము. ఇంకోటి కాకరకాయ స్టఫింగ్ ఈ విధంగా ఒక్కటి కూడా మసాలా బయటికి రాదు, ఎలా తలిగి ఉంటుంది. ఇది మీరు ఎక్కడికైనా జర్నీ చేయడానికి వెళ్తే 5-6 days వరకు ఇది ఇలా ఉండిపోతుంది. ఎందుకంటే మనం చింతపండు బెల్లం అది వేసాం కదా. మీరు రొట్టెతోని సైడ్ డిష్గా తీసుకోవచ్చు, అన్నంతో కూడా బాగుంటుంది. చాలా విటమిన్స్, ఎందుకంటే లోపల గింజలు కూడా మనం పారేయలేదు, దానికి కూడా మనం యూజ్ చేసాం. దీనివల్ల ఇది కంపల్సరీగా 5-6 days నేను చూసాను. ఇది 5-6 days వరకు అయితే పారవుతూ. అందుకే మీరు ట్రై చేసి చూడండి. నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.